Stop. హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నెట్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్లో ఆర్సీబీ ఘనమైన విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్కి అయితే అడుగుపెట్టింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్. ఎక్కడున్న టీంని ఎక్కడికి తీసుకొచ్చారు. అసలు నిజంగా ఓటముల పరంపర కొనసాగుతున్న టైంలో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలవడం, లాస్ట్కి ఫోర్త్ టీమ్గా అవతరించడం చాలా వరకు ఉత్కంఠ రేపిందని చెప్పుకోవచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు మనము నిన్న ఒక వీడియో చేశాం కదా, అది ఇండియా వర్సెస్ ఇండియా అమెరికాకి వెళ్ళేది వీడియో చేశాం కదా, అప్డేట్. సో ఆ వీడియో ఒక్కసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి దానిపై కామెంట్స్ అయితే చేయండి. నిన్న 9:30 ఆ టైంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్. సో మంచి స్టార్టే వచ్చింది ఆర్సీబీకి. సో ముందుగా 33 ఫర్ ద లాస్ ఆఫ్ నో, అక్కడ నుంచి వరుణుడు కలవరించడం, 40 minutes పాటు అంతరాయం కలగటం ఆటకి. ఆ తర్వాత మళ్ళీ ఇది సిఎస్కేకి ఏమైనా బ్రేక్ ఇస్తుందా అని అనుకుంటే అది ఏమాత్రం జరగలేదు. సో మంచి స్కోర్ అయితే రాబట్టింది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. 78 runs ఓపెనింగ్ స్టార్ట్ వచ్చింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 47 runs వేసి అవుట్ అయ్యాడు. 3 runs మిస్ చేసుకున్నాడు. అండ్ నిన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ 3000 runsని కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఐపీఎల్ కెరియర్లో. అదేవిధంగా 113 స్కోర్ ఉన్నప్పుడు ఫ్యాఫ్ డు ప్లెసిస్ రన్అట్ అయ్యాడు. 60+ runs వేసాడు. 62 runsకి రన్అట్ అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత రజత్ పడిదార్ అండ్ క్యామరన్ గ్రీన్ ఇద్దరు కలిసి 71 runs పార్ట్నర్షిప్ యాడ్ చేశారు థర్డ్ వికెట్కి. అక్కడ నుంచి 38 runs వేసి క్యామరన్ గ్రీన్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది. వెంటనే రజత్ పడిదార్ కూడా అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్, డీకే చిన్నపాటి మెరుపులైతే ఇచ్చారు. సో వాళ్ళ మెరుపుల వల్లనే స్కోర్ ఇంతవరకు అయితే రాగలిగింది. 218 runs అయితే స్కోర్ చేసింది. 5 wickets కోల్పోయి ఒక రన్అట్ రూపంలో ఉండగా షార్దుల్ ఠాకూర్కి 2 wickets వచ్చాయి, మిచెల్ శాంట్నర్కి అండ్ ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన సిఎస్కేకి మాత్రం బ్యాట్ స్టార్టే వచ్చింది. గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్ డకౌట్గా వెనుదిరిగాడు. అక్కడ నుంచి పార్ట్నర్షిప్ పెడతారేమో అనుకుంటున్న సమయంలో మరో వికెట్ కోల్పోవడం, కానీ రహానే, రవీంద్ర ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం జరిగింది. 66 runs పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఎప్పుడైతే రహానే 33 runs వేసి అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 13th ఓవర్లో రన్కి వెళ్ళిన రచిన్ రవీంద్ర అన్ఫార్చునేట్లీ 61 runs వేసి రన్అట్ అయ్యాడు. కానీ క్రమక్రమంగా వికెట్స్ కోల్పోతున్న టైంలో జడేజా, ధోని ఇద్దరు కలిసి ఓ స్మాల్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. జడేజా చివరి వరకు ఉన్నాడు, కానీ ప్లే ఆఫ్స్కి అయితే చేర్చలేకపోయాడు సిఎస్కేని. సో 27 runs తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ని అయితే సొంతం చేసుకుంది.
ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఫ్యాబ్ డెప్లెసిస్ని వరించింది. ఇక ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే అంటే ఎక్స్ట్రాస్ చెన్నై జస్ట్ 8 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగా ఆర్సీబీ 15 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆర్సీబీ లైనప్ నుంచి వికెట్స్ చూస్తే యష్ దయాల్కి 2, మొహమ్మద్ సిరాజ్, క్యామరన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, లక్కీ ఫెర్గుసన్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్కి ఇది రివెంజ్డ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత మ్యాచ్లో 223 రన్స్ స్కోర్ చేసిన దాన్ని బట్లర్ దగ్గరుండి గెలిపించడం. ఇప్పుడు బట్లర్ లేడు కాబట్టి మరి కేకేఆర్కి అసలు సిసలైన రివెంజ్డ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి అది జరుగుతుందా లేకపోతే ఆర్ఆర్ నిలుస్తుందా? రెండు మ్యాచ్ల వైపు ఏ టీంకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.